నిజాం కాలేజ్ స్టూడెంట్స్ ఏదైతే యూజీ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్స్కి సంబంధించి అక్కడ హాస్టల్ ప్రొవిజన్ వచ్చేసి 282 to 300 అఫీషియల్ స్ట్రెంత్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది. కానీ దాన్ని అడిషనల్గా 400 మంది స్టూడెంట్స్ వరకు ఆ హాస్టల్లో ఉంటారు. కాకపోతే ఏదైతే యూజీ స్టూడెంట్స్ కంప్లీట్గా మాకు హాస్టల్ ఇక్కడ అకామిడేషన్ కల్పించాలి, పీజీ స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీలో కల్పించాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే సెకండ్ ఇయర్లో వాళ్ళు ఇక్కడ తీసుకురాక కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టాలని యూజీ స్టూడెంట్స్ వర్షన్. పీజీ స్టూడెంట్స్ ఏదైతే హాస్టల్ సగం మాకు ఇవ్వాలి, సగం యూజీ స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పి పీజీ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. సో యూజీ స్టూడెంట్స్ ఒక రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ప్రొవిజన్ కల్పిస్తూ పీజీ స్టూడెంట్స్కి ఏ రకంగా వాళ్ళ ఇష్యూని రిజాల్వ్ చేయాలి కూడా ఇద్దరు స్టూడెంట్స్ని కూడా ప్రిన్సిపల్ గారు, వైస్ ఛాన్సలర్ వైస్ ప్రిన్సిపల్ గారు, వీళ్ళైతే రిజిస్టర్ గారి ఆధ్వర్యంలో ఆ స్టూడెంట్స్నే, ఎందుకనంటే శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్గా 2 floors కట్టాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటే గత 6-7 సంవత్సరాలకే ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కడతాము బిల్డింగ్ అని చెప్పి స్థలంని చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్య సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ధి లేకపోవడంతో కన్స్ట్రక్షన్ చేయకపోవడంతో పదే ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. 100% కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షనా లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్గా 2 floors కట్టడమా, దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తున్న వారు అమెరికాకి వెళ్ళి రాగానే దానికి సంబంధించి బడ్జెట్ దానికి సంబంధించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడతాను. వైస్ ఛాన్సలర్ అయితే ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న దానకిషోర్ గారితో, రిజిస్టర్ గారితో కూడా దీనిపైన మాట్లాడి ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. ఇక్కడున్న విద్యార్థులు, అది పీజీ కానీ యూజీ కానీ, విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం 100% పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్లో సంప్రదించి గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది, శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది. 100% ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కానీ ఈ ఫెసిలిటీస్కి సంబంధించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా యూజీ పీజీ స్టూడెంట్స్ ఒకరిపైన ఒకరు పంతాలకి పోకుండా, మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలము, మనం అందరం కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని ఆలోచించి, యూజీ స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొత్తగా వస్తారు కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పీజీ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద మనసుతో ఆలోచించి వారికి ఏ రకమైన ఫెసిలిటీస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది చెప్తే 100% ఇద్దరిని కూడా ఒక సమన్వయం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి 100% వీరి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తరఫున మాటిస్తున్నాను. ఎట్లాగో 2 floorలో హాస్టల్ ఇస్తా అంటున్నారు కదా, అదేదో ఇప్పుడు కాలేజ్కి నియర్ బై ఏదైనా చాలా వరకు కూడా రెంటెడ్ హాస్టల్స్ ఉన్నాయి. పీజీ వాళ్ళకి రెంటెడ్ హాస్టల్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఆ ఫ్లోర్ కంప్లీట్ అయ్యే వరకు? ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, రెంటెడ్ హాస్టల్ నియర్ బై ఇవ్వాలనంటే ఉన్న ప్రొవిజన్స్ పైన సంబంధించిన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వస్తుంది కాబట్టి ఎక్కడ ప్రొవిజన్ ఉందో వారితో కూడా మాట్లాడినాం, సంప్రదించి ఎక్కడైనా ప్రొవిజన్ ఉంటే 100% ఈ రకంగా ఇక్కడ ప్రొవిజన్ ఉంది, ఇది ఇవ్వగలుగుతామని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే 100% దాన్ని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గత 10 ఏళ్లుగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ టైం 15 రోజులు ధర్నా చేస్తే కనీసం ఎవరు పట్టించుకోలే. కానీ ఈరోజు సరే కొద్దిగా ఆలస్యమైన, ఎందుకంటే దాదాపు వారు 5 రోజులకి వెళ్ళి వాళ్ళు ఈ నిరసన చేస్తున్నారని చెప్పి వారు నాకు తెలియజేయడం జరిగింది. సరే దానికి వారిని నేను స్వయంగా క్షమించమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే మేము పంతాలకి పోతేలేం, గత ప్రభుత్వం లెక్క సమస్యల్ని పరిష్కరించాలని ఒక సంకల్పంతో మేము ఉన్నాము. కానీ సమస్యల్ని పరిష్కరించాలంటే 10 ఏళ్లుగా ఏదైతే భ్రష్టు పట్టించారు మొత్తం విద్యా వ్యవస్థని, దాని అన్నింటినీ కూడా చక్కదిద్దాలంటే కొద్దిగా సమయం మాకు కూడా పడుతుంది. సో పెద్ద మనసుతోటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి మీ సమస్యలు ఏమున్నాయి రిప్రజెంటేషన్ రూపంలో ఏదైతే సంబంధించిన మీ అధికారులతో పాటు
ఏదైతే నాసొంటి కొంతమంది ప్రజాప్రతినిధులు యువకులు చాలా మంది ఉన్నారు, నేను కానీ పర్ణికారెడ్డి గారు కానీ, యశస్విని, మైనంపల్లి రోహిత్, అదేవిధంగా శాసన మండలిలో నేను, అనేక మంది ఈరోజు ప్రభుత్వంలో యంగ్స్టర్స్ ఉన్నాము. ముఖ్యంగా వారికి మాకు ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి సమస్య ఏ రకంగా ఉంటుందో మేము అర్థం చేసుకోగలుగుతాం. మా సొంటోళ్ళ దృష్టికి ఆ సమస్యల్ని తీసుకొని వస్తే ఈరోజు ప్రభుత్వం కూడా మేము ఏదైతే సమస్యని ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేరుగా వెళ్ళి చేరవేయగలుగుతాము. 10 రోజుల పరిష్కారం అయ్యే సమస్యల్ని కూడా ఒక్క రోజులో పరిష్కరించగలుగుతాం. గతంలో గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ విషయంలో ఇదే రకంగా ఉంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లెక్క పంతాలకి పోకుండా విద్యార్థులతో చర్చించి ఆ ఎగ్జామ్ని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. విద్యార్థులు కూడా అదే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడే సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి. సమస్య పరిష్కరించగలిగితే ఏ రకంగా పరిష్కరిస్తాం చెప్తాం మీడియా ముఖంగా. పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం, ఎంత సమయం పడుతుంది కూడా స్పష్టత కూడా మేము ఇస్తాం.